సందర్భంగా మరింత సమాచారం అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రామారావు, తెలుగు ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ అవుతున్నారు. అయితే విభజన సమస్యలపై చర్చిస్తారని తెలుస్తుంది. మెయిన్ గా ఏ అంశాలు ఈ చర్చలో జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? శంకరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖతో విభజన సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడింది అని చెప్పవచ్చు. ప్రధానంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యల పరిష్కారం కాకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలుగా అందరం కలిసి ఉండాలనే భావనని మొదటి నుంచి కూడా ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారు. 2014లో విభజన జరిగినప్పటికీ 2024 వరకు తెలంగాణలో ఉన్న సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా ఆయన అంగీకరించకపోవడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందనే భావన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా నెలకొని ఉంది. షిలాబిడే కమిటీ ఇచ్చిన నివేదికకు సంబంధించి కూడా సానుకూలంగా స్పందన లేదు అనేదే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ 9, 10లో ఉండే ఆస్తులకు సంబంధించిన విభజనే ఇప్పుడు ప్రధాన అవరోధంగా మారింది. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. అంటే ఈ 91 సంస్థలు కూడా గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్ ఉన్నాయి. షెడ్యూల్ 10లో మొత్తం 142 సంస్థలు ఉంటే ఈ 142 సంస్థలు కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్పా కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇటువంటి సంస్థలన్నీ కూడా ఉన్నాయి. షెడ్యూల్ 9 ప్రకారం 9లో ఉండే ఆస్తుల విలువ 24,000 కోట్ల రూపాయలు ఉంటే షెడ్యూల్ 10లో ఉన్న ఆస్తుల విలువ 34,643 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ రెండు ఆస్తులకు సంబంధించిన పంపకానికి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 68 సబ్సెక్షన్ 2, సెక్షన్ 53 సబ్సెక్షన్ 1B ప్రకారం ఏదైతే ఈ ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులన్నింటినీ కూడా జనాభా నిష్పత్తిలో పంచుకోవాలి అని చెప్పి కూడా సూచించారు. ఈ జనాభా నిష్పత్తిలో అంటే ఆంధ్రప్రదేశ్కి 58, తెలంగాణకి 42, అంటే ఆంధ్రప్రదేశ్కి 58, తెలంగాణకి 42% ఉంటాయి. అయితే ఈ ప్రతిపాదనని కేసీఆర్ అంగీకరించలేదు. అప్పట్లో ఆయన 10 సంవత్సరాలు మొన్నటి వరకు కూడా సీఎంగా ఉన్నారు. ఆయన వీటిని అంగీకరించకపోవడంతో ఇవన్నీ కూడా పెండింగ్లో పడింది. అదేవిధంగా షీలాబిడే కమిటీ ఉద్యోగుల విభజనతో పాటు ఆస్తుల విభజనపై దృష్టి సారించినప్పటికీ కూడా అది కూడా అడుగు ముందుకు పడలేదు. షీలాబిడే కమిటీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలో 53 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ కూడా 15 సంస్థలపై ఏపీ, 22 సంస్థలపై తెలంగాణ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోని ఈ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కేంద్రంలోని లోక్సభ, రాజ్యసభ ఆమోదించడంతో ఈ చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీకి సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జెన్కోకి సంబంధించి కానీ, ట్రాన్స్కోకి సంబంధించి కానీ, డిస్కమ్లకు సంబంధించి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి సుమారు 6,627 కోట్ల రూపాయలు రావాలి అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో కూడా ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి అంటే అటు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, పులిచింతలు కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా అనేక పర్యాయాలు వివాదాలు ఏర్పడ్డాయి. నీటి పంపకాలతో పాటు నీటి విడుదలకు సంబంధించి కూడా తీవ్రమైన వాగ్యుద్ధాలు జరిగాయి. నాగార్జున సాగర్ డ్యామ్ మీదైతే ఇరు రాష్ట్రాల పోలీసులు తన్నుకునే పరిస్థితి వరకు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు వాటర్ రీఎలికేషన్ నేపథ్యంలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ జరుగుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ రిపోర్ట్ కూడా వేశారు రెండు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంత వివాదాలు, ఇంత సంక్లిష్టమైన సమస్యలు ఉన్న నేపథ్యంలోనే అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనే ఒక అడుగు ముందుకు వేసి ఒక అడుగు కిందకి దిగి మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరస్పరం ఆశించే విధంగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా విభజన సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో కూడా ఆయన రెండు అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అని చెప్పడంతో పాటు ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మేము సూచిస్తున్నాము. ఈ నెల 6వ తేదీన మీ దగ్గరే నేనే స్వయంగా వస్తాను, అక్కడే కూర్చొని ముఖాముఖి సమావేశం వల్ల
చర్చలు సానుకూలంగా జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు జరిగిన వివాదాలు, సంక్లిష్టమైన సమస్యలు, కోర్టు వివాదాలు, కేంద్రం జోక్యం చేసుకోవటం, వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో వీటినన్నింటినీ కూడా చర్చించుకోవాలి అని చెప్పి కూడా ఆయన భావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు మరో కీలకమైన అంశం శంకరి, తెలంగాణ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ మొన్న 3 రోజుల క్రితం విజయవాడకు వచ్చి ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో 2 గంటల పాటు ఆయనతో భేటీ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి అని చెప్పి సూచించారు. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలంతా ఒకటే, సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు మీరే చొరవ తీసుకోవాలి, మీరు మీకు ఆ పెద్దరికం కూడా ఉంది, మీరు ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అని చెప్పి కూడా చంద్రబాబుకు సూచించడంతో పాటు నిన్న ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా పిలిపించి లంచ్ మీటింగ్ లో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా సుహృద్భావ సంబంధాలు ఉండాలి అని సూచించడంతో చంద్రబాబే చొరవ తీసుకొని నేరుగా లేఖ రాయటంతో పాటు ఇక్కడ వయసులు కానీ లేకపోతే రాజకీయ అనుభవం కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలి అనే భావంతోనే నేను ఈ లేఖ రాశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు నిన్న ఆయన మంత్రివర్గ సహచరులు కొంతమంది వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది పక్కన పెడితే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలంతా ఒకటే, తెలుగు జాతి అంతా కూడా ఒకటే అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే ఈ లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం చంద్రబాబు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది. ఆయన 4వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. 5వ తేదీ సాయంత్రానికి ఆయన హైదరాబాద్కు వచ్చి 6వ తేదీన సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య కూడా భేటీ జరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు, సంక్లిష్టమైన సమస్యలు, కోర్టు వివాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ ఇది భవిష్యత్తులో ముందడుగు పడవాలని అని చెప్పి తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు కలిసి ఉండేందుకు ఈ చొరవ అనేది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని కూడా తెలుగు ప్రజలు ఆశిస్తున్నారు.